వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. రామకృష్ణాపూర్ తవక్కల్ పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాలు. అడవులు వన్యప్రాణులపై విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు. తప్పుడు రిఫరల్ రిపోర్ట్లతో సింగరేణి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏరియా హాస్పిటల్ వైద్యులు. హెచ్ఎంఎస్ కార్మిక సంఘ నాయకులు రియాజ్ అహ్మద్. మంచిర్యాల జిల్లా కేంద్రం సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థుల జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు. సింగరేణి డైరెక్టర్ పర్సనల్ అధికారి పేరుతో సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులు అనారోగ్య బారిన పడిన కార్మికులను ఐ హాస్పిటల్కు రిఫరల్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని హెచ్ఎంఎస్ కార్మిక సంఘ నాయకులు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ సంఘ నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, గోదావరి ఖనిలో RG5OCలో పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యంతో ఏరియా హాస్పిటల్కి వెళ్ళగా పరీక్షించిన సింగరేణి వైద్యులు 11% జాండీస్ వ్యాధి ఉండగా దానిని 1.1%గా రిఫరల్ లెటర్లో ఎంటర్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ కాకుండా మామూలు హాస్పిటల్కు రిఫర్ చేయడంతో సరైన వైద్యం అందక శ్రీపతి రవీందర్ చనిపోవడం జరిగిందని, పూర్తిగా సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం వల్లే కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ప్రశ్నిస్తే, డైరెక్టర్ పర్సనల్ అధికారిపై హాస్పిటల్స్కు రిఫర్ చేయవద్దని ఉత్తర్వులు ఇచ్చినందువల్లనే రిఫర్ చేయడం లేదని వైద్యులు సమాధానం ఇవ్వడం జరిగిందని అన్నారు. సింగరేణి యాజమాన్యం అధికారులు కళ్ళు మూసుకొని పనిచేయడం వల్లే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వలన సింగరేణి కార్మికులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, వెంటనే సింగరేణి డైరెక్టర్ పర్సనల్ చర్యలు తీసుకొని పరిస్థితులను సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్ పర్సనల్ పేరుతో కార్మికులకు ట్రీట్మెంట్ జరగడం లేదు. మాట్లాడితే డైరెక్టర్ పర్సనల్ రెఫర్ చేయొద్దంటున్నాడు, రెఫర్ చేయమంటున్నారు. డయాగ్నోస్ చేసే చేతగాదు ఇక్కడి డాక్టర్లకు, ఓపిక లేదు. ఒక కార్మికుడు శ్రీపతి రవీందర్ జీడీకే టూయింగ్ క్లాన్ జనరల్ అసిస్టెంట్ OCP5లో డిప్యుటేషన్లో చేస్తున్నాడు. హెల్తీగా ఉన్నాడు. 30 తారీఖు వరకు ఏం ప్రాబ్లం లేదు ఆయనకు. 2వ తారీఖు ఏదో జ్వరం వచ్చినట్టయితే హాస్పిటల్కి పోతే డయాగ్నోస్ చేయకుండా ఏదో మాత్రలు ఇచ్చిండ్రు, నామమాత్రం మాత్రలు ఇచ్చి పంపిండ్రు. అదే ప్రాబ్లం ఉందా సార్ అని మొత్తుకున్నా కూడా మాకు డైరెక్టర్ పర్సనల్ చెప్పిండు, బై రెఫర్ చేయొద్దు, మేము చెయ్యము. నువ్వు చెయ్యకు, కానీ నువ్వైనా డయాగ్నోస్ చేయాలి కదా. నీకు డయాగ్నోస్ చేయ చేత కాదు, నువ్వు రెఫర్ చేయవు. రెఫర్ చేయమంటే డైరెక్ట్ పర్సనల్ పేరు చెప్తావు, పేరు చెప్పి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నావు. దీని మీద చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? తక్షణమే ఆయన 2వ తారీఖు నాడు సింగరేణిలో అడ్మిట్ అయ్యిండు. చూసిండ్రు, నామావతరం గోళీలు ఇచ్చిండ్రు, పంపించిండ్రు. 4వ తారీఖు నాడు సీరియస్ అయిన తర్వాత 4వ తారీఖు రెఫర్ చేసిండ్రు. అక్కర్రాని దవాఖానా అది. ఆ పేరు కూడా ఎవరికి తెలియదు. కాచిగూడలో ఉందో ఎంత కమిషన్ ఇస్తారో వాళ్ళకి తెలియదు. కానీ కమిషన్ల కొరకే కక్కుర్తిపడి వాళ్ళకు అనుకూలమైన ట్రీట్మెంట్ లేని, డాక్టర్ లేని దవాఖానా నాంపల్లిలో ఉందట. డాక్టర్ ప్రతిమ దవాఖానా అట, అక్కడికి పంపిండ్రు. అక్కడ పంపించే దాంట్లో కూడా రిపోర్ట్ తప్పు రాసిండ్రు. బిల్ రోబిన్ 11 ఉంటే 1.1 ఉన్నదని రాసిండు. ఇంత దారుణమా సార్? కార్మికుల ప్రాణాలంటే పట్టింపు లేదా? మేమేం మాట్లాడితే తిట్టినమంటారు, కొట్టినమంటారు. మా తిట్టుడు కాదు, కొట్టుడు కాదు, మా వాయిస్ ఎట్లా ఉంటుంది. కార్మికులకు అన్యాయం జరిగితే గల్లబట్టి కూడా అడుగుతాం. కార్మికుల కోసమే కదా డాక్టర్లు ఉన్నా, ఎవరున్నా, ఆఫీసర్లు ఉన్నా. కార్మికులు చేసే పని మీద, కష్టం మీదనే కదా అందరికీ జీతాలు వస్తున్నాయి. కార్మికులకు మంచిగా చూసుకోకపోతే ఇంకెవరికి మంచిగా చూస్తారు? ఇంత పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారంటారు, ఇంతమందిని అపాయింట్ చేసినా అంటారు. కనుక దీని మీద జాండీస్ వచ్చింది 11 ఉంటే దానికి 1.1 ఉన్నదని రిపోర్ట్ రాసిండు. కార్మికుడు చచ్చిపోయిండు. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని సింగరేణి CNMD గారికి, డైరెక్టర్ పర్సనల్ గారు, మీ పేరు బదనాం చేస్తున్న టోటల్గా ఎక్కడ పోయినా డైరెక్ట్ రెఫరల్ చేయొద్దంటారు, అందుకు మేము చేయము అని ఒక కుట్రపూరితంగా మీ మీద దాడి జరుగుతుంది. కనుక తక్షణమే కార్మికుల ప్రాణాలు మనకు మంచిగా ఉండాలి, కార్మికులను మంచిగా చూసుకోవాలి. ఒక్క పైసా ఖర్చు కాకుండా హైదరాబాద్ పంపినా, ఎక్కడ పంపించినా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపాలి. హైదరాబాద్ పోతే ఏడుపు వస్తుంది. ఆ డాక్టర్లు పోగానే కంపెనీ ఇదే చెప్పింది, కంపెనీ ఇంతే ఇస్తుంది, నాకు ఇంకో 2 లక్షలు ఇస్తే నేను ఇది చేస్తా, నీ ప్రాణం కాపాడతా అని లక్షల రూపాయలు దండుకుంటాను. దాంట్లో 50-50 పంచుకుంటాను ఆఫీసర్లు మనోళ్ళు. కనుక దీన్ని సెటరైట్ చేస్తారా? ఇటువంటి వాళ్ళ మీద ఒక్కసారి ఒక్క ఆఫీసర్ను
ఇటువంటి తప్పుడు రిపోర్ట్ పంపించిన డాక్టర్ను కానీ ఏ ఆఫీసర్ను కానీ చర్యలు తీసుకోండి. అప్పుడు అందరు భయపడతారు. మీరు చర్యలు తీసుకుంటలేరు. విజిలెన్స్ ఉంది, నామా మాత్రం విజిలెన్స్. కొండందవి ఎలకాన్ని తీసినట్టు ఓ కార్మికుడు పక్కన ఇల్లు కట్టుకుంటాడు అంటే అక్కడ పోయి వాలిపోతారు. కోట్ల రూపాయల ఓసీపీ 5లోనే 25% ఎక్సెస్ పేమెంట్ చేసిండ్రు. హెచ్ఎంఎస్ లెటర్ కూడా రాసింది. దానికి ఊసలేదు, పర్వాలేదు. అందరికి మేనేజ్ చేసుకున్నారు, మనిషిని పంచుకున్నారు. ఇట్లా జరిగితే సింగరేణి కార్మికులు ఎటుపోతారు, సింగరేణి సంస్థ ఎటుపోతుంది. దీన్ని రక్షించండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రం సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. బెంగళూరు విశ్వేశ్వరయ్య టెక్నాలజీ మ్యూజియం వారు నిర్వహించే దక్షిణ భారత సైన్స్ డ్రామాలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 10 పాఠశాలల 80 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సైన్స్ డ్రామా పోటీల్లో ముఖ్యాంశంగా మానవాళి సంక్షేమానికి శాస్త్ర సాంకేతిక, అదేవిధంగా ఉప ముఖ్యాంశాలుగా సైన్స్లో మహిళలు, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, అందరికీ పరిశుభ్రత, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై సైన్స్ గ్రామాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు SSCRT తెలంగాణ హైదరాబాద్లో ఈ నెల 17-18న జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు. మొదటి విజేతగా కార్మెల్ హైస్కూల్ విద్యార్థులు, రెండవ విజేతలుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్యంపల్లి, 3వ స్థానంలో స్టేట్ హైస్కూల్ జెండారం విద్యార్థులు నిలిచారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి S. యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాలరావు, సెక్టోరల్ అధికారి చౌదరి, నస్పూర్ మండల విద్యాధికారి పద్మజ మరియు జడ్జిలుగా కొండు జనార్దన్, రాజన్న, అర్చన పాల్గొన్నారు. శ్రీనివాస్, వివిధ పాఠశాలల గైడ్ టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాలు సరిగా పడవు, మళ్ళీ వీళ్ళకి కూడెట్లా? అలా అనకండి. మనమందరం కుటుంబం 10 ఏళ్ల కింద యాదుందా ఆ కరువును కూడా తట్టుకున్నాం. అది వేరు, ఇది వేరు. మీకు మరి అందులో చావాలంటే కలిసి చెప్తాం. మీరు లేకుండా మేము ఉండలేము. లౌడ్లీ Scene 2. Later that day, Ravana Poglo ఇంట్లో. ఎలా ఉన్నారు మీరు? ఏంది మేడం, చావలేక బతికినా. మాకేం దిక్కులేదు. ఏమైంది రవి గారు? పంటలు బాగా పండుతలేవు. ఏం చేయాలి మేడం? సరే అయితే మీకు ఒక కొత్త ఐడియాతో నేను మీ ముందుకు వచ్చాను. మీ పంట ఇంకా అభివృద్ధి అవుతుంది. చెప్పమంటారా? చెప్పండి మేడం. మీరు ఒకసారి ఆలోచించండి. మనము పంట భూమి మీద పండిస్తాం కదా, అదే నీటిలో పండిస్తే ఎలా ఉంటుంది? హైడ్రోపోనిక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? ఇక్కడ మీకు కనిపించేది ఇది వాటర్ పంప్ అంటారు. ఈ వాటర్ పంప్ మనకు పోషకాలతో కూడిన నీళ్ళని ఈ మొక్కల యొక్క మొదలకు అందజేస్తుంది. అలాగే మీకు ఇక్కడ టైమర్ ఉంటుంది. ఈ టైమర్ వాటర్ పంప్ రోజులో ఎన్నిసార్లు ఆన్ కావాలో ఎన్నిసార్లు ఆఫ్ కావాలో చెప్తుంది. దీనివల్ల మొక్కలకు కావాల్సినంత నీరు అందుతుంది. అలాగే మీకు ఇక్కడ డ్రిప్ లైన్ అనే ఈ ఓవర్ఫ్లో పంప్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు మొక్కల యొక్క ట్రేలో నీళ్లు ఎక్కువైనప్పుడు ఆ నీళ్లు ఈ ఓవర్ఫ్లో పైపు ద్వారా మళ్ళీ ట్యాంకులోకి చేరుతాయి. అలాగే దీనివల్ల మీకు నీరు వృధా కాదు. అలాగే మీకు ఇక్కడ ఎయిర్ పంప్, అలాగే ఎయిర్ స్టోన్ ఉంటుంది. ఈ ఎయిర్ పంపు ఎయిర్ స్టోన్ ద్వారా నీటిలోకి బుడగలు వదులుతుంది. దీనివల్ల మనకు మొక్కలకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. మొక్కల వేర్లకు కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా ఈరోజు రామకృష్ణపూర్లోని తవక్కల్ పాఠశాలలో హైస్కూల్ విద్యార్థులకు అడవులు మరియు వన్యప్రాణులు అనే అంశంపై స్లోగాన్, చిత్రలేఖనం మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈ పోటీలలో స్లోగాన్ విభాగంలో టి హర్ష 9వ తరగతి మొదటి బహుమతి, అభినవ్ 8వ తరగతి 2వ బహుమతి, జె అభినయ 9వ తరగతి 3వ బహుమతి, చిత్రలేఖనం పోటీలలో ఎం అక్షర 10వ తరగతి మొదటి బహుమతి, కె శ్రీచరణ్ 8వ తరగతి 2వ బహుమతి, ఎన్ కృతిక 9వ తరగతి 3వ బహుమతి, వ్యాస రచన పోటీలలో ఆర్ మాధురి మొదటి బహుమతి, ఐ మధుర 2వ బహుమతి మరియు జి సాయి సహస్ర 3వ బహుమతి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్ ఆఫీసర్ సంతోష్ పాల్గొన్నారు. వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సక్రమంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉంటుంది. కానీ మానవుని యొక్క అత్యాశ వల్ల చాలా జాతులు అంతరించిపోతుంది. అలా అంతరించిపోవడం వల్లనే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతుంది. మరి మీరు బాగా ఆలోచించినట్టయితే కాలుష్యం లేనటువంటి ప్రదేశం ఎక్కడుందో చెప్తారా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామకృష్ణాపూర్ తవక్కల్ పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాలు, అడవులు వన్యప్రాణులపై విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు. తప్పుడు రిఫరల్ రిపోర్ట్లతో సింగరేణి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏరియా హాస్పిటల్ వైద్యులు, హెచ్ఎంఎస్ కార్మిక సంఘ నాయకులు రియాజ్ అహ్మద్. మంచిర్యాల జిల్లా కేంద్రం సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థుల జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.